Hi friends, welcome to Drona. We are discussing the chapter of Introduction to GST. In the previous class, just we discussed what is the meaning of the tax and the basic differences in between direct tax and indirect tax. And the third point concerned features or characteristics of the indirect tax. Right? Now, the fourth point we are going to discuss need for GST in India and the taxes that are subsumed in GST. ఈ టాపిక్ని ఎలాబొరేట్గా చెప్తానమ్మా. ప్రజెంట్ మీరు సిఏ సిఎంఏ ఆర్ సిఎస్ ఇంటర్ చదువుతూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఈవెన్ మీరు ఫైనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే, క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా సరే ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. రీజన్, ప్రజెంట్ మీరు జిఎస్టీ చదువుకుంటున్నారు. అసలు జిఎస్టీ రాకముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండేది అని అంటే మనకు తెలియదు. ఇస్ రైట్? మనం ఇప్పుడంటే జిఎస్టీ చదువుకున్నాం కాబట్టి జిఎస్టీ ప్రాసెస్ మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి. బట్ అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ది ఎర్లియర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఇస్ ఇట్ రైట్? నో, ఐ విల్ గివ్ ఎ స్మాల్ పిక్చర్ అబౌట్ ది ఎర్లియర్ ఆర్ ప్రీవియస్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రైట్? ఫస్ట్, ఇఫ్ యూ డిస్కస్ the structure of the earlier or previous indirect tax, thereupon you can understand what are the limitations, what are the drawbacks in the previous indirect taxes and how the GST overcome all those situations. అంతే కదమ్మా. ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి మనకు తెలిస్తేనే అసలు ఆ ట్యాక్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఎలా ఉండేది, అందులో లిమిటేషన్స్ ఏంటి, ఆ లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేస్తూ జిఎస్టీ ఎలా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి చెప్తాను, జాగ్రత్తగా. ప్రీవియస్గా అమ్మ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేటివి. మనం చేసేటువంటి కమర్షియల్ యాక్టివిటీని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేవాళ్ళు. అది ఎలా ఉండదో చూద్దాం. నెంబర్ 1, ట్యాక్స్ అండ్ లెవీ పాయింట్. వేటి మీద మనం ట్యాక్స్ ఇంపోజ్ చేసేవాళ్ళు, వాటి లెవీ పాయింట్ ఏంటి? నెంబర్ 1, ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ అనేటువంటిది ఉండేదమ్మా. ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ వేటిపైన ఇంపోజ్ చేసేవాళ్ళు అంటే మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్. మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్. మరి వీటిని ఎవరు లివే చేసేవాళ్ళు అని అంటే లివైడ్ బై ఆర్ లెవీ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇంతకుముందు ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ యాక్టివిటీ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళపైన ఎక్సైజ్ డ్యూటీ ఇంపోజ్ చేసేవారు. అంటే సపోజ్ వేర్ ఎ పర్సన్ ప్రొడ్యూసింగ్ ఎ ల్యాప్టాప్, ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ హీ విల్ రిమూవ్ ల్యాప్టాప్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. అట్ ద టైమ్ ఆఫ్ ద రిమూవల్ హీ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. ల్యాప్టాప్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపిస్తూ ఉంటే ఎక్సైజ్ పే చేయాల్సిందే. సార్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ అమ్మలేదు కదా సార్, జస్ట్ ఫ్యాక్టరీ నుంచి రిమూవ్ చేస్తున్నాడు, అది వేర్ హౌస్కో గోడౌన్కో లేదు సమ్ అదర్ పర్పస్ దేనికైనా ఉండొచ్చు కదా అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పేదంటే, బాబు ఎక్సైజ్ డ్యూటీని మనం సేల్ చేస్తే ఇంపోజ్ చేయట్లేదయ్యా, ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే, అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఉందో అక్కడ ఆ పర్సన్, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి పర్సన్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సిందే. మరి ఎక్సైజ్ డ్యూటీని ఎవరు ఇంపోజ్ చేసేవాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్. రైట్? మరి రెండోది చూడమ్మా, సర్వీస్ ట్యాక్స్. ఏంటది? సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ వేటిపైన ఇంపోజ్ చేసేవాళ్ళు సార్? ఆన్ సర్వీసెస్. మరి ఈ సర్వీస్ ట్యాక్స్ని ఎవరు లెవీ చేసేవాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎర్లియర్ వేర్ ఎ పర్సన్ రెండరింగ్ సర్వీస్ హీ ఈస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్. అంటే హోటల్కి వెళ్ళాం, ఫుడ్ తీసుకున్నాం, బిల్ పే చేయాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ హోటల్ పర్సన్ మనకి రెండర్ చేస్తుందేంటి? సర్వీస్. మరి ఆ రోజుల్లో ఆ బిల్ అమౌంట్తో పాటు ఏం పే చేసేవాళ్ళమ్మా? సర్వీస్ ట్యాక్స్. సపోజ్ ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేస్తున్నారు, ఈరోజైతే ఈ సర్వీసెస్ పైన మనం జిఎస్టీ పే చేస్తున్నాం. బట్ ఇదే క్లాసెస్ 1/7/2017 ముందు పర్చేస్ చేసుకున్నట్టయితే, దట్ ఈస్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ జిఎస్టీ, ఈ సర్వీసెస్ని మీరు తీసుకొని ఉంటే ఈ వాల్యూ ఆఫ్ ద సర్వీసెస్ పైన ఏం పే చేయాల్సి వచ్చేది? సర్వీస్ ట్యాక్స్. రైట్? సో బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ జిఎస్టీ
where a person carrying any manufacture or production activity, concerned manufacturer was liable for payment of excise duty, and where a person was rendering service, he was liable for payment of service tax. And third one amma, థర్డ్ వన్ కస్టమ్స్ డ్యూటీ ఇంపోజ్ చేసేవాళ్ళమ్మా. వేటిపైన కస్టమ్స్ డ్యూటీని ఇంపోజ్ చేసేవాళ్ళంటే ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్. మరి కస్టమ్ డ్యూటీని ఎవరు లెవీ చేసేవాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. సో ఎక్సైజ్ డ్యూటీ వాజ్ లెవైడ్ ఆన్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ యాక్టివిటీ, సర్వీస్ ట్యాక్స్ వాజ్ లెవైడ్ ఆన్ సర్వీసెస్, and the third one customs duty was levied on import or export of goods, right? Next, fourth one amma, VAT అనేటువంటి ట్యాక్స్ ఉండేదమ్మా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏంటిది? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మరి వీటిని వేటిపైన ఇంపోజ్ చేసే వాళ్ళము అని అంటే ఇంట్రా స్టేట్ సేల్. ఏంటమ్మా అది? ఇంట్రా స్టేట్ సేల్. విత్ ఇన్ ద స్టేట్లో ఏదైనా సేల్ జరిగితే, ఏంటమ్మది? విత్ ఇన్ ద స్టేట్లో ఏదైనా సేల్ జరిగితే ఆ సిచ్యువేషన్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం ఛార్జ్ చేసేవాళ్ళు అంటే వ్యాట్ని ఛార్జ్ చేసేవాళ్ళము. అంటే వ్యాట్ని లెవీ చేసేవాళ్ళు ఎవరంటే స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సపోజ్ ఏపీ ఉంది, తిరుపతి నుంచి వైజాగ్కి గూడ్స్ అమ్మారనుకోండి. తిరుపతి పర్సన్ వైజాగ్లో ఉన్నటువంటి పర్సన్కి గూడ్స్ అమ్మితే విత్ ఇన్ ద స్టేట్లో సేల్ జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఇంట్రా స్టేట్ సప్లై. మరి ఇంట్రా స్టేట్ సప్లై అయినప్పుడు ఏం ఛార్జ్ చేసేవాళ్ళు? వ్యాట్, రైట్? సపోజ్ తెలంగాణలో ఉన్నాం, హైదరాబాద్ నుంచి ఖమ్మంకి సేల్ జరిగింది అనుకోండి. హైదరాబాద్ నుంచి ఖమ్మం, రైట్? ఇట్ ఈస్ ఏ ఇంట్రా స్టేట్ సేల్. వాటిపైన పే చేయాల్సింది ఏంటంటే అప్పట్లో వ్యాట్. మరి ఈరోజమ్మా జిఎస్టీ పే చేస్తున్నామా? రైట్, చూద్దాం ఎలా జిఎస్టీ పే చేసేవాళ్ళం. చేస్తున్నాము. అండ్ ఫిఫ్త్ వన్ ఇంకోటమ్మా, సిఎస్టీ. ఏంటమ్మా సిఎస్టీ అంటే? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఏంటది? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. మరి సిఎస్టీని వేటిపైన ఇంపోజ్ చేసేవాళ్ళం అంటే అప్పట్లో ఇంటర్ స్టేట్ సేల్ పైన ఇంపోజ్ చేసేవాళ్ళం అమ్మా. వీటి మీద ఇంటర్ స్టేట్ సేల్. మరి వీటిని లెవీ చేసే వాళ్ళు ఎవరంటే ఇంపోజ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేదమ్మా. బట్ ఆ రెవెన్యూని ఎవరు ఎంజాయ్ చేసేవాళ్ళంటే స్టేట్ గవర్నమెంట్. అంటే ఆ ట్యాక్స్ని లేదు ఆ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది లేదు ఆ యాక్ట్ని గవర్న్ చేస్తుంది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఆ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం వల్ల వచ్చిన రెవెన్యూని ఎవరు ఎంజాయ్ చేసేవాళ్ళంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎంజాయ్ చేసేటివి. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ మీద డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేటివి. ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ యాక్టివిటీ చేస్తే ఎక్సైజ్, సర్వీసెస్ రెండర్ చేస్తే సర్వీస్ ట్యాక్స్, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ చేస్తే కస్టమ్స్, ఇంట్రా స్టేట్ సేల్ అయితే వ్యాట్, ఇంటర్ స్టేట్ సేల్ అయితే సిఎస్టీ. ఇలా ఇంపోజ్ చేసేవాళ్ళం. మరి ఇన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అప్పట్లో ఉండేటివి కదా సార్. మరి 17/2017 తర్వాత 17/2017 తర్వాత మరి ఈ ట్యాక్సెస్ అన్ని జిఎస్టీలో కలిసిపోయాయా అని అంటే చూద్దాం. వీటిలో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ అండ్ సిఎస్టీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. ఇవన్నీ జిఎస్టీలో సబ్జ్యూమ్ అయ్యాయి, కలిసిపోయాయమ్మ. మరి కస్టమ్స్ డ్యూటీ ఏంటి సార్? కస్టమ్స్ డ్యూటీ ఈ రోజుకి కూడా అలాగే ఉంది. ఇట్ ఈస్ నాట్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. అంటే ఇప్పుడు ఏమంటారు సార్? ఇంతకుముందు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ జరిగితే ఎక్సైజ్ ఇంపోజ్ చేసేవాళ్ళం, ఈరోజు జిఎస్టీ. ఇంతకుముందు సర్వీసెస్ చేస్తే సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసేవాళ్ళం, ఈరోజు జిఎస్టీ. ఇంతకుముందు ఇంట్రా స్టేట్ సేల్ జరిగితే వ్యాట్ ఇంపోజ్ చేసేవాళ్ళం, ఈరోజు జిఎస్టీ. ఇంతకుముందు ఇంటర్ స్టేట్ సేల్ జరిగితే సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ని ఇంపోజ్ చేసేవాళ్ళం, టుడే జిఎస్టీ. ఇస్ క్లియర్? అండ్ ద కస్టమ్స్ డ్యూటీ కన్సర్న్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్. ఈ రోజు కూడా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోజ్ చేసేది ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ. ఇస్ క్లియర్? రైట్ సార్. మరి జిఎస్టీకి లెవీ పాయింట్ ఏంటి అంటే ఎక్సైజ్ డ్యూటీని మ్యానుఫ్యాక్చర్ పైన ఇంపోజ్ చేస్తున్నాం, సర్వీస్ ట్యాక్స్ని ఏమో సర్వీసెస్ మీద ఇంపోజ్ చేస్తున్నాం,
మరి అలా జిఎస్టీని దేని మీద ఇంపోజ్ చేస్తారు సార్? అసలు జిఎస్టీకి లెవీ పాయింట్ ఏంటి? జిఎస్టీ లెవీడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్ ఆర్ సర్వీస్. ఎక్కడైతే గూడ్ కానీ సర్వీస్ కానీ సప్లై చేస్తారో, గూడ్ కానీ సర్వీస్ కానీ సప్లై చేస్తారో వాటిపైన జిఎస్టీ. ఇక్కడ ఈ సప్లై అంటే మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ రెండర్ చేయడం, ఇంట్రాస్టేట్ సేల్ ఇవన్నీ ఏవైనా ఉండొచ్చు, అవన్నిటిని సప్లై అని అంటామమ్మా. బట్ ఎలా సప్లై అంటాము అనేది సెకండ్ చాప్టర్లో ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాం. బట్ అంతవరకు మీరు ఏమైనా గుర్తుపెట్టుకుంటారంటే జస్ట్ జిఎస్టీ లెవీడ్ ఆన్ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్. అంతేనా? రైట్. మరి ఇంతకుముందు ఇన్ని టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేటివి, ఇవన్నీ ఇప్పుడు సబ్జ్యూమ్ అయిపోయి ఈరోజు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 2. ఏంటది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి, అండ్ నెంబర్ 2 కస్టమ్స్ డ్యూటీ. రైట్. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎలా ఇంపోజ్ చేస్తున్నారో ప్రజెంట్ చూద్దామమ్మా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వేటి పైన లెవీ చేస్తున్నాం? జిఎస్టీ వేటి పైన లెవీ చేస్తున్నామమ్మా? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్? అమ్మా, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ మీద ఈరోజు వరకు కూడా కస్టమ్స్ డ్యూటీనే, గుర్తుపెట్టుకోండి. రైట్. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఎయిదర్ supply of good or supply of service. Wherever there is a supply of the good or supply of the service, there we are liable for payment of GST. Is it clear? Wherever there is a supply of the good or supply of the service, there we are liable for payment of GST. Suppose షోరూమ్కి వెళ్ళానమ్మా, షోరూమ్కి వెళ్ళి నేను చాక్లెట్స్ పర్చేస్ చేసి తెచ్చుకున్నాను. రైట్. అక్కడ షోరూమ్ పర్సన్ నాకు చేసింది ఏంటి? సప్లై, చాక్లెట్స్ని సప్లై చేశాడు. సపోజ్ నా చాక్లెట్స్ బిల్ లెటస్ అజ్యూమ్ ఒక 1500 అయింది అనుకోండి, 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ. రైట్. లేదు, డ్రై ఫ్రూట్స్ పర్చేస్ చేయడానికి షాప్కి వెళ్ళాను, డ్రై ఫ్రూట్స్ పర్చేస్ చేశాను, టోటల్గా బిల్ ఒక 5000 రూపీస్ అయింది అనుకోండి. తను సప్లై చేసింది ఏంటి? గుడ్, డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ బిల్ వాల్యూ 5000 ప్లస్ జిఎస్టీ. దెర్ ఇస్ అ సప్లై ఆఫ్ ద గుడ్. రైట్. లేదు, సపోజ్ నేను వెళ్ళి ఫ్లైట్ టికెట్ పర్చేస్ చేశాను అనుకోండి, అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే సర్వీస్. ఇంతనా? ఎయిర్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సప్లై ఆఫ్ సర్వీస్. సపోజ్ టికెట్ వాల్యూ 10,000 ఉందనుకోండి, 10,000 ప్లస్ జిఎస్టీ. హోటల్కి వెళ్ళాను, ఫుడ్ తీసుకున్నాను అనుకోండి, ఫుడ్ వాల్యూ ఒక 1000 రూపీస్ అయింది అనుకోండి, 1000 రూపీస్తో పాటు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. జిఎస్టీ వడ్డించరు నాన్న, ఛార్జ్ చేస్తారన్న. రైట్. సో దట్ wherever there is a supply of the good or supply of the service, there we are liable for payment of GST. Then which type of GST will be levied? ఎలాంటి జిఎస్టీని లెవీ చేస్తారు? అదేంటి సార్ ఎలాంటి లెవీ అంటారు? ఏంటి సార్? ఉన్నది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సే కదా, గుర్తుపెట్టుకోవాలమ్మా. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి జిఎస్టీలో, అవేంటో చెప్తాను, జాగ్రత్త చూడండి. నెంబర్ 1 సిజిఎస్టీ. ఏంటమ్మా సిజిఎస్టీ అంటే? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏంటది? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెంబర్ 2 ఎస్జిఎస్టీ. ఏంటది? ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెంబర్ 3 యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. రైట్. అండ్ నెంబర్ 4 ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏంటమ్మా? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అండ్ ద 5th one కాంపన్సేషన్ సెస్. ఇలా ఈ 5 టైప్స్ ఉన్నాయమ్మా. ఇందులో కాంపన్సేషన్ సెస్ గురించి మనం సపరేట్గా డిస్కస్ చేస్తాం ఒక 10 minutes. అంతకుమించి మనకు అది ఎక్కువ సిలబస్లో లేదు. బట్ రిమైనింగ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ గురించి ఎలాబరేట్గా మాట్లాడతాం. ఎప్పుడు సిజిఎస్టీ పే చేయాలి, ఎప్పుడు ఎస్జీ, ఎప్పుడు యూటీ, ఎప్పుడు ఐజిఎస్టీ, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం.
right? So first of all, GST levied on either supply of the good or supply of the service, and the different types of GST is concerned: IGST, CGST, SGST, UTGST, IGST and compensation cess. Now ఇప్పుడు మనం GST దేనిపైన లెవీ చేస్తా అన్నమ్మా చెప్పాలి. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పైన లెవీ చేస్తామన్నాం, అంతేనా? Now the supply of the good or services divided into two parts, whether it may be a supply of the good or supply of the service. First of all, it has to be divided into two parts. The first one, intra-state supply, intra-state supply, and second one, interstate supply. Intrastate means within the state, and interstate means in between two states. Is it clear? So wherever there is a supply of the good or service divided into two parts, first of all it has to be classified whether it is as a intrastate supply or interstate supply. ఒక గూడ్ కానీ ఒక సర్వీస్ కానీ సప్లై చేస్తే ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేయాలమ్మా, అది ఇంట్రాస్టేట్ సప్లైయా లేదు ఇంటర్స్టేట్ సప్లైయా అని మనం ఐడెంటిఫై చేయాలమ్మా. సార్ ఇంట్రాస్టేట్ సప్లై అని మనం ఇప్పుడు చెప్తాం సార్. ఇంట్రాస్టేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాస్టేట్ సప్లై అంటే మనకు తెలిసింది ఏంటి, విత్ ఇన్ ద స్టేట్ అని. ఇంటర్స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సప్లై చేస్తే ఇంటర్స్టేట్ సప్లై అని మనం మాట్లాడుకుంటున్నాం, అంతేనా? వీటి గురించి ఇంకొంచెం ఎలాబొరేట్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో థర్డ్ చాప్టర్లో నేను డిస్కస్ చేస్తాను. బట్ అంతవరకు సింపుల్గా మీరు ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే సప్లై, ఇంటర్స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, రైట్? సరే, మరి ఇంట్రాస్టేట్ సప్లై అయితే వాటిపైన ఏం ఛార్జ్ చేస్తారు, ఇంటర్స్టేట్ సప్లై అయితే ఏం ఛార్జ్ చేస్తారు చూద్దాం. ఇంట్రాస్టేట్ సప్లై అయితే అమ్మ ఎంతైతే వాల్యూ ఆఫ్ సప్లై ఉందో, అంటే ఎంత వాల్యూకి అయితే గూడ్స్ని సప్లై చేశారు గూడ్ ఆర్ సర్వీస్ని, ఆ వాల్యూ ఆఫ్ సప్లై పైన ఛార్జ్ చేసేది ఏంటి అంటే అమ్మ CGST and SGST. ఇలా చార్జ్ చేస్తారు. wherever there is an intrastate supply, the value of supply it is increased by the CGST and SGST. సపోజ్ ఇలా చూద్దామమ్మా, ఫస్ట్ ఒక మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తున్నాను అనుకుందాం. ఆ మొబైల్ ఫోన్ వాల్యూ 10,000 రూపీస్. ఎంతమ్మా? 10,000. మరి ఆ 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ అమ్మినప్పుడు మనం ఏం చేయాలి, అది ఇంటరా క్లాసిఫై చేయాలి. Wherever there is a supply of the good or supply of the service, first of all we have to know whether it is a intrastate supply or interstate supply. సపోజ్ ఇలా చూద్దామా, బిగ్ సి షోరూమ్కి వెళ్ళి మనం పర్చేస్ చేసాం అనుకుందాం, మన స్టేట్లోనే ఉన్నాం. సో దట్ టోటల్ కొన్నవాడు అమ్మినవాడు మొత్తం విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నారు కాబట్టి అది ఇంటర్స్టేట్ సప్లై. సరే, ఒక 10,000 రూపీస్ అనుకుందాం, రైట్? మరి CGST, SGST ఛార్జ్ చేయడానికి ముందుగా మీకు కొన్ని GST రేట్స్ చెప్తానమ్మా. నేను వాటి గురించి డిస్కస్ చేసేంత వరకు ఈ రేట్స్ గుర్తుపెట్టుకోండి. సార్ మనకు ఇండియాలో ఎన్ని రేట్స్ ఆఫ్ GSTs ఉన్నాయి, ఎన్ని రేట్స్ ఆఫ్ GSTs ఉన్నా సరే అమ్మా ఇవి మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నిల్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ నిల్, 5%, 12%, 18%, 28%. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా స్పెషల్ రేట్స్ ఉంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఏంటది? నిల్, 5, 12, 18, 28, రైట్? మరి ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూ ఆఫ్ సప్లై మొబైల్ ఫోన్ అన్నాం కదమ్మా, మొబైల్ ఫోన్కి సంబంధించిన రేట్ ఆఫ్ GST 18% అమ్మా. అంటే మొబైల్ ఫోన్ అమ్మేవాడు తను ఎంతకైతే అమ్ముతున్నాడో వాటి మీద 18% GSTని యాడ్ చేసి అమ్మాలి. యాడ్ చేసి అమ్మి ఫోన్ డబ్బులు తన పాకెట్లో పెట్టుకొని GST నేమ్తో కలెక్ట్ చేస్తే ఏం చేయాలి, గవర్నమెంట్కి ఇచ్చేయాలి. మరి ఇప్పుడు సార్ 10,000 మొబైల్ ఫోన్ వాల్యూ, మరి వీటికి మొబైల్ ఫోన్స్కి 18% GST అయినప్పుడు CGST ఛార్జ్ చేయాలా, SGST ఛార్జ్ చేయాలా? ఏం ఛార్జ్ చేయాలి? 18% ఛార్జ్ చేస్తామమ్మా. 9% CGST, 9% SGST. అంటే 9% ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ and the remaining 9% of revenue will goes to the state government.
wherever there is an intrastate supply, there we are liable for payment of CGST and SGST. So that 900 total 11,800. ఇలా బిగ్ సి షోరూమ్ పర్సన్ మీకు మొబైల్ ఫోన్ అమ్మితే 10,000 రూపాయలు ప్లస్ 1,800 రూపాయలు 11,800 మీ దగ్గర కలెక్ట్ చేస్తే తన పాకెట్లోకి 10,000 వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 1,800లో సెంట్రల్ గవర్నమెంట్కి 900, స్టేట్ గవర్నమెంట్కి 900 ఇలా ఇచ్చేసేయాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. రైట్. ఇది ఎప్పుడు చెప్పానమ్మా? ఇంట్రాస్టేట్ సప్లై అయినప్పుడు. మరి సార్ విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ అయితే ఏమవుతుంది? విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ అయితే అమ్మా ఎస్జిఎస్టీ ప్లేస్లో ఎస్జిఎస్టీ బదులుగా మనం ఏం ఛార్జ్ చేస్తాం? యూటీజిఎస్టీ. రైట్. సపోజ్ పాండిచ్చేరి, ఢిల్లీ, దాద్రా హవేలీ, రైట్, అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ ఏంటి మనకు? యూనియన్ టెరిటరీస్ కదా. మరి యూనియన్ టెరిటరీస్లో సేల్ అయినప్పుడు ఏం ఛార్జ్ చేయాలి అంటే సిజిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ ఛార్జ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇది ఇంట్రాస్టేట్ సప్లై అయినప్పుడు. మరి ఇంట్రాస్టేట్ సప్లై అయితే ఏంటి సార్? ఇంట్రాస్టేట్ సప్లై సపోజ్ ఒక పర్సన్ అమ్మ, ఏపీలో ఉన్న పర్సన్ తెలంగాణ నుంచి ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ హైదరాబాద్లో ఒక మంచి మొబైల్ షోరూమ్ ఉంది, అక్కడికి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే అక్కడి నుంచి డెలివరీ చేశారు అనుకోండి. తెలంగాణ స్టేట్ నుంచి ఏపీకి మొబైల్ ఫోన్ వచ్చిందమ్మా. అగైన్ ద సేమ్ లెట్ us assume వాల్యూ ఆఫ్ సప్లై మొబైల్ ఫోన్ వాల్యూ 10,000 అనుకుందాం అమ్మా. ఎంత? 10,000. మరి ఇప్పుడు ఏం ఛార్జ్ చేయాలమ్మా? ఇంటర్స్టేట్ సప్లై అయితే ఛార్జ్ చేయాల్సింది ఐజిఎస్టీ. wherever there is a supply of the good or supply of the service in between two states, there we have to charge IGST. మరి మొబైల్ ఫోన్ పైన రేట్ ఆఫ్ జిఎస్టీ ఎంత అమ్మా? 18%. రైట్. 1,800 టోటల్ 11,800. సార్ అదేంటి సార్ విత్ ఇన్ ద స్టేట్లో కొన్నా వేరే స్టేట్ నుంచి కొన్నా ట్యాక్స్ రేట్ ఒకటేనా సార్? ఎస్, అబ్సల్యూట్లీ. ట్యాక్స్ రేట్ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి సేల్ చేసినా ట్యాక్స్ రేట్ ఒకటే. సపోజ్ రెడీమేడ్ గార్మెంట్స్ పైన 12% రేట్ ఆఫ్ జిఎస్టీ అన్నాను అంటే ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మినా ఏ ప్లేస్లో సేల్ జరిగినా ద రేట్ ఆఫ్ జిఎస్టీ విల్ బి రిమైన్ సేమ్. ప్లేస్ని బేస్ చేసుకుని రేట్ ఆఫ్ జిఎస్టీ మారదు, వస్తువుని బేస్ చేసుకుని మారచ్చు. సపోజ్ మొబైల్ ఫోన్కి 12, వాచెస్కి 28, రైట్. ఇంకా ఒక్కొక్క ఐటమ్స్కి ఒక్కొక్కటమ్మా. ఇస్ క్లియర్? సో డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది గుడ్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ మే బి వ్యారీ, బట్ డిపెండ్ అపాన్ ద ప్లేస్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ విల్ బి రిమైన్ సేమ్, ఇట్ వోంట్ చేంజ్. ఇస్ క్లియర్? సార్ మరి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకున్నాం? తెలంగాణ నుంచి ఏపీకి సేల్ జరిగింది సార్. అంటే ఇప్పుడు అమ్మేవాడు ఎక్కడున్నాడు? తెలంగాణలో ఉన్నాడు. రైట్. హైదరాబాద్ ఉన్న పర్సన్, బాబు ఫోన్ డబ్ల్యూ 10,000 సార్, జిఎస్టీ ఇవ్వలేదు, ఇదిగోండి సార్ ఐజిఎస్టీ 1,800, టోటల్ 11,800 పాకెట్లోకి వచ్చాయమ్మా. సేల్ చేసిన పర్సన్ తను ఏం చేయాలి? 10,000 తన పాకెట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు 1,800 ఉంది, ఎవరికి ఇవ్వాలి? ఇంటర్స్టేట్ సప్లై అయితే ఐజిఎస్టీ ఛార్జ్ చేయమన్నారు కదా. మరి ఐజిఎస్టీ కలెక్ట్ చేసాడు 1,800, ఐజిఎస్టీ నేమ్తో ఎవరికి ఇవ్వాలి? హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద సెంట్రల్, హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద స్టేట్. సరే, ఇప్పుడు 1,800లో ఆఫ్ ఎంత? 900. సెంట్రల్ ఉన్నది ఒకటే కదమ్మా. రైట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసాం. ఎంత ఆఫ్ అంటే? 1,800లో 900 సెంట్రల్కి ఇచ్చాడు, ఇంకో 900 చేతిలో ఉంది. ఈ పర్సన్ ఎక్కడున్నాడు? హైదరాబాద్, తెలంగాణ స్టేట్. కొన్న పర్సన్ ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు ఈ 900 ఏ స్టేట్కి వెళ్తుంది? తెలంగాణ స్టేట్గా, ఏపీకా? తెలంగాణ ఆర్ ఏపీ చెప్పాలి. ఏ స్టేట్కి అమ్మా? వేర్ ద గూడ్ ఆర్ సర్వీస్ కన్జ్యూమ్డ్, ఎక్కడైతే ఆ గూడ్ కానీ సర్వీస్ కానీ కన్సంప్షన్ జరిగిందో అక్కడ. మరి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అమ్మిన ఆ గూడ్ని ఆ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేసింది ఎక్కడమ్మా? ఏపీ. సో దట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ విల్ గెట్ ద రెవెన్యూ ఇన్ సచ్ ఎ మేనర్ throughout the country. If any good or services supplied from one state to another state, the state in which a good or service has been consumed, such a state government will get the revenue.
ఏ స్టేట్లో అయితే గూడ్ కానీ సర్వీస్ కానీ వెళ్ళిందో ఆ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ వెళ్తుంది. ఇస్ క్లియర్? ఇదమ్మా. ఇప్పుడు ఎనీ డౌట్? విత్ ఇన్ ద స్టేట్లో జరిగితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. విత్ ఇన్ యూనియన్ టెరిటరీలో జరిగితే సిజిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ. మరి రెండోది ఏంటమ్మా సెకండ్ సైడ్? ఇన్ బిట్వీన్ 2 స్టేట్స్ మధ్య జరిగితే ఐజిఎస్టీ చార్జ్ చేస్తాం. మరి ఐజిఎస్టీలో హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అగైన్ హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద గుడ్ ఆర్ సర్వీస్ కన్జ్యూమ్డ్. ఏ స్టేట్లో అయితే ఆ గుడ్ కానీ సర్వీస్ కానీ వాడుతున్నారో, కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ వెళ్తుంది. బేసిక్గా మరి ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే ఐజిఎస్టీ అన్నారు కదా, మరి ఒక యూనియన్ టెరిటరీ నుంచి ఇంకో యూనియన్ టెరిటరీకి వెళ్తే, సపోజ్ పాండిచ్చేరి నుంచి దాద్రా హవేలీకి వెళ్ళాయి, 2 యూనియన్ టెరిటరీలు, ఏం ఛార్జ్ చేయాలి? లేదు స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీకి వెళ్ళింది, యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్కి వచ్చింది, ఇలాంటప్పుడు ఏం ఛార్జ్ చేయాలి? ఇలాంటప్పుడు కూడా ఐజిఎస్టీనే. అంటే ఇంటర్ స్టేట్ సప్లై ఇన్ బిట్వీన్ 2 స్టేట్స్ అన్నానమ్మా, నాట్ ఓన్లీ ఇన్ బిట్వీన్ 2 స్టేట్స్, 2 స్టేట్స్ అయినా, 2 యూనియన్ టెరిటరీస్ అయినా, లేదు యూనియన్ టెరిటరీ టు స్టేట్ అయినా, లేదు స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ అయినా. ఇన్ ఆల్ దోస్ సిచ్యువేషన్స్ the supplier is liable for payment of IGST. State to state, union territory to union territory, union territory to state, right? State to union territory. ఇలా ఏ సప్లై జరిగినా ఛార్జ్ చేయాల్సింది ఏంటి అంటే ఐజిఎస్టీ. ఇస్ క్లియర్? ఒకసారి కాన్సెప్ట్ చెక్ చేసుకుందామా. ఇక్కడ సిజీ, ఎస్జీ, యూటీజీఎస్టీ, ఐజిఎస్టీ గురించి చెప్పానమ్మా. కాంపన్సేషన్ సెస్ గురించి ఇంకా నేను చెప్పలేదు, ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈ 4 పాయింట్స్ అర్థమయ్యా? సో ఈరోజు నేను క్లాస్ స్టార్ట్ చేసి మీకు ఏం చెప్పాను? యాక్చువల్గా మనం 4th పాయింట్ డిస్కస్ చేస్తున్నాం, నీడ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా అని. మరి జిఎస్టీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి అనేది మనకు తెలియాలి అంటే అసలు ప్రీవియస్గా ఏ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేటివి, వాటిలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేస్తూ జిఎస్టీ ఎలా వచ్చిందనేది మనకు తెలియాలి, అంతే కదా. అందుకే నేను ఏం చేశాను, ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండదో కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టీ, కస్టమ్స్ ఎప్పుడు ఎలా ఇంపోజ్ చేసేవాళ్ళం అనేది, అది ఫస్ట్ వన్. అండ్ దాని తర్వాత ఏంటమ్మా, జిఎస్టీలోకి ఏవేవి సబ్జ్యూమ్ అయ్యాయి, రైట్? ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టీ సబ్జ్యూమ్ అయిందని చెప్పాను, కస్టమ్స్ సబ్జ్యూమ్ కాలేదు. అండ్ మరి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని దేనిపైన ఇంపోజ్ చేస్తామంటే సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సప్లై ఆఫ్ ద సర్వీస్, వాటిపైన జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. మరి ఎన్ని రకాల జిఎస్టీలు ఉన్నాయంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, రైట్? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ కాంపన్సేషన్ సెస్, ఇలా 5 టైప్స్ ఆఫ్ మనకు జిఎస్టీస్ ఉన్నాయి. మరి వీటిని ఎప్పుడెప్పుడు ఎలా ఛార్జ్ చేస్తాము అంటే ఫస్ట్ జరిగింది సప్లై ఆఫ్ ద గుడ్ అయినా సప్లై ఆఫ్ ద సర్వీస్ అయినా 2 పార్ట్స్గా క్లాసిఫై చేయమన్నాం, ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్. ఇంట్రా అయితే సిజీ అండ్ ఎస్జీ ఛార్జ్ చేస్తాం, రైట్? ఇంటర్ అయితే ఐజిఎస్టీ ఛార్జ్ చేస్తాం. ఇలా మీరు ఏ ట్యాక్స్ని ఛార్జ్ చేసినా సరే హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద సెంటర్, హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ విల్ గోస్ టు ద స్టేట్. ఇస్ క్లియర్? రైట్? సో చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకమ్మా ఈ సిజీ అండ్ ఎస్జీ అనేది ఎలా ఛార్జ్ చేస్తారు ఇంకొంచెం ఎలాబొరేట్గా, అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ఏంటి, జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్తానమ్మా. ఆ కాన్సెప్ట్ మీకు కొంచెం అర్థమైంది అనుకోండి. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం, రైట్? దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్.